వెల్కమ్ టు గుడ్ హెల్త్. కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నారా? అసలు దీనికి కారణాలు ఏంటి? కిడ్నీలో వచ్చే ఇతర సమస్యలు ఏంటి? వీటికి ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా లాభం లేకుండా పోతుందా? హోమియోపతితో శాశ్వత పరిష్కారాలు దొరుకుతాయా? వీటికి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన గారు. నమస్తే అండి. అసలు ఫస్ట్లీ కిడ్నీలో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటారు? అంటే కిడ్నీలో స్టోన్స్ ఆర్ రీనల్ స్టోన్స్ ఆర్ రీనల్ క్యాలిక్యులై, నెఫ్రోలిథియాసిస్ ఆర్ యూరోలిథియాసిస్ ఇవి ఎందుకు ఫామ్ అవుతాయి అంటే ఇప్పుడు దాదాపుగా కేసెస్ బాగా వినబడుతున్నాయి కాబట్టి అందరికీ ఆల్మోస్ట్ ఒక అవేర్నెస్ అనేది వచ్చేసింది. వన్ థింగ్ ఇస్ వాటర్ ఇంటేక్ అనేది తగ్గించిన వాళ్ళలో ఎవరైతే వాళ్ళ బిఎంఐకి తగ్గట్టుగా వాటర్ కన్జంప్షన్ అనేది ఉండదు వాళ్ళలో దాదాపుగా మనము ఈ కిడ్నీ సమస్యలు కానీ కిడ్నీ స్టోన్స్ కానీ చూడడం జరుగుతుంది. ఎవరైతే బాగా అంటే ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్ అనేది తీసుకుంటారో, ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో, ఎస్పెషల్ ఎందుకంటే నాన్ వెజిటేరియన్లో హై ప్రోటీన్ అనేది ఉంటూ ఉంటుంది. ఈ హై ప్రోటీన్ అంటే మిగతా కార్బ్స్ తగ్గించేసి ఫ్యాట్స్ తగ్గించేసేసి అండ్ మనకి ఎక్కువగా ప్రోటీన్ మీదనే కన్జంప్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంటుంది. సో హై ఇంటేక్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ మాంసాహారం ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో మనకి స్టోన్స్ కనిపించే అవకాశాలు ఎక్కువ. ఇది కాకుండా ఎక్కువ మంది దాదాపుగా కాల్షియం సప్లిమెంట్స్ ఇప్పుడు చాలా వరకు ఆర్థరైటిస్ కేసెస్ చాలా ఎక్కువ అయిపోయినాయి. అంటే మోకాల అరుగుదల కానీ, స్పైనల్ ఇష్యూస్ కానీ, స్పాండిలోసిస్ కేసెస్, రుమటెడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి ఇలా చాలా వరకు జాయింట్ పెయిన్స్, కీళ్ళవాతం, కీళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి. సో ఇది డాక్టర్ సలహా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కాల్షియం సప్లిమెంట్స్ వాడటం. విటమిన్ డి డెఫిషియన్సీస్ చాలా మందిలో కనబడుతున్నాయి కాబట్టి అది ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎన్ని వారాలు తీసుకోవాలి, ఎంత డోసేజ్, డైలీ డోస్ ఎంత ఉంటుంది, వారానికి డోస్ ఎంత ఉంటుంది, మంత్లీ డోస్ ఎంత ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో చూసేసి ర్యాండమ్గా మెడికల్ షాప్కి వెళ్ళి విటమిన్ డి సప్లిమెంట్స్ వాడటం, దీనివల్ల కూడా మనకి కాల్షియం స్టోన్స్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా మనకి రిపీటెడ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు ఎక్కువగా పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేస్తున్న వాళ్ళల్లో దాదాపుగా మనము యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది బాగా ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి మనకు అక్కడ కూడా రిపీటెడ్ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ ఆఫ్ మెడికేషన్స్ ఆఫ్ డయాబెటిస్, షుగర్ ఎక్కువగా ఉంది, ఎక్కువ రోజులుగా ఉంది, హై డోస్ టాబ్లెట్ వాడుతున్నా కూడా కంట్రోల్లో లేదు అంటే వన్ ఆఫ్ ద డయాబెటిక్ కాంప్లికేషన్ అనేది వస్తుంది. దాన్ని మనం నెఫ్రోపతి అంటూ ఉంటాం. సో ఈ కండిషన్స్లో మనకి మళ్ళీ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే నొప్పి మాత్రలు కానీ యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారో, ఎవరైతే ఎక్కువగా ఈ గ్యాస్కి సంబంధించిన మందులు వాడతారో, యాంటాసిడ్స్ అనేది ఎక్కువ వాడతారో వాళ్ళలో కూడా మనకి కిడ్నీ స్టోన్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్ ఇస్ దెర్ ఎనీ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉందా, హెరిడిటరీయా ఏంటి అనేది కూడా చూస్తాము. మోస్ట్ కండిషన్స్లో దెర్ విల్ బి అ ఛాన్సెస్ టు గెట్ ద స్టోన్స్. సో ఇవన్నీ కాకుండా స్ట్రెస్ అండ్ ఆల్కహాల్, స్మోకింగ్, బ్యాడ్ హ్యాబిట్స్, దీస్ ఆర్ ఆల్ ద వన్ ఆఫ్ ద కాజిటివ్ ఫ్యాక్టర్స్ టు గెట్ ద రీనల్ స్టోన్స్. సో వచ్చిన తర్వాత ఎక్కడ ఉంది, ఎంత సైజ్ ఉంది, సింగిల్ నెంబర్ ఉందా, మల్టిపుల్ నెంబర్ ఉందా అనేది చూసి దాన్ని బట్టి మనం సివియారిటీ అనేది చెప్తూ ఉంటామండి. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ని స్టార్టింగ్లోనే డిటెక్ట్ చేయడానికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ పోను పోను అవి ఎంత వర్సన్ అవుతాయి అంటారు? కిడ్నీలో సిమ్టమ్స్ అంటే కిడ్నీ స్టోన్ వచ్చింది అని సిమ్టమ్స్ కొంతమందిలో కనిపించదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ సైజ్ అనేది చిన్నగా ఉంది, అలొకేషన్ ఆఫ్ ద స్టోన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు 3 mm 4 mm ఉంది, మల్టిపుల్ స్టోన్స్ ఆఫ్ 2 mm ఉంది, అది కిడ్నీలో ఉంది, మూత్రపిండంలో ఉంది అంటే దాదాపుగా సైజ్ ఆఫ్ కిడ్నీ పెద్దగా ఉంటుంది, స్టోన్ సైజ్ చిన్నది కాబట్టి ఈవెన్ దో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ 2 mm స్టోన్స్ ఉన్నా కూడా దెర్ వోంట్ బి ఎనీ సిమ్టమ్స్, లక్షణాలు అనేది ఏమీ కనిపించదు. బట్ ఎప్పుడైతే ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 8 mm 9 mm ఉంది, అది మూత్రనాళంలోకి వెళ్తుంది. మూత్రపిండంలో ఏంటంటే కొన్నిసార్లు 10 mm 15 mm ఉన్నా కూడా సిమ్టమ్స్ కనిపించదు, వెదర్ ఇట్ మైట్ బీ ఇన్ అప్పర్ పోల్, మిడిల్ ఆర్ లోవర్ పోల్. బట్ ఎక్కడైతే మనకి మూత్రపిండం ఎండ్ అయ్యి మూత్రనాళం స్టార్ట్ అవుతుంది, యురేటర్లో స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే ఈ 10 mm ఆర్ 8 mm 7 mm స్టోన్ అనేది కిందకి పాస్ అవుతుందో, ఎక్కడైతే స్టక్ అవుతుందో అక్కడ మనకి సిమ్టమ్ స్టార్ట్ అవుతుంది. మనకి ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద రైట్ సైడ్ విల్ గెట్ ద పెయిన్ ఇన్ ద బ్యాక్ టు ఫ్రంట్, లాయిన్ టు గ్రాయిన్ అంటాం మెడికల్లో. సో వెనుక నుంచి ముందుకి రావడం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్ ఇన్ కిడ్నీ స్టోన్ ఉండొచ్చు అని సస్పెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ యూరినరీ ఫ్లోలో మనకి కొంచెం తేడా కనిపిస్తుంది. అంటే యూరిన్ ఎక్కువగా రావటం, ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఎక్కువగా ఉండటం, యూరినరీ ఫ్లో ఎక్కువగా ఉన్నా కూడా రిటెన్షన్ అంటే ఇంకా ఉంది లోపల, బ్లాడర్ మొత్తం కంప్లీట్గా పోలేదు, అవ్వలేదు అన్నట్టుగా అనిపించడం అనేది మెయిన్ సిమ్టమ్.
అండ్ యూరిన్ వెళ్ళిన తర్వాత మనకి నొప్పిగా ఉండటం, లేకపోతే యూరిన్లో కూడా మనకి కొంచెం రక్తంలాగా పడటం, లేకపోతే కలర్ చేంజ్ అవ్వటం, ఎల్లోయిష్గా ఉండటం, మంట ఉండటం, అండ్ యూరిన్ ఫ్లోలో ఇట్లా ఆగి రావటం, లేకపోతే డ్రిబ్లింగ్ ఆఫ్ యూరినేషన్ అంటాం. అంటే డ్రాప్గా డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ ద స్టోన్ని బట్టి డ్రాప్గా కూడా మనకి యూరినేషన్ అనేది పడుతూ ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మోస్ట్ కామన్ సిమ్టమ్ ఇట్స్ లైక్ అ నాజియా, అంటే వామిటింగ్ సెన్సేషన్ అనిపించటం. కొంతమందికి ఆ పెయిన్ బాగా విపరీతంగా యురేటర్లోకి వెళ్ళినప్పుడు విపరీతంగా పెయిన్ రావడం వల్ల 3-4 వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. బట్ అప్పుడు మాత్రం చాలా ఎమర్జెన్సీ అవుతుంది, ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నాజియా, వామిటింగ్స్తో పాటుగా చెప్పాను కదా యూరిన్లో ఇలాంటి చేంజెస్ రావడం, పెయిన్, ఇవన్నీ దాదాపుగా మనకి కిడ్నీ స్టోన్స్ ఉండొచ్చు అని చెప్పడానికి సిమ్టమ్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో అది లొకేషన్, సైజ్ ఆఫ్ ద స్టోన్ అండ్ మల్టిపుల్ నెంబరా, సింగిల్ నెంబర్ అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాము. వాళ్ళకి అది ఫస్ట్ అటెంప్టా, లేకపోతే సెకండ్ సారి వచ్చిందా, థర్డ్ సారి వచ్చిందా అనే దాన్ని బట్టి కూడా సిమ్టమ్ సిమిలారిటీ ఉంటుంది. ఓకే, కాలర్ ఉన్నారు రాజయ్య గారు జగిత్యాల నుంచి. నమస్తే అండి. నమస్కారం అమ్మా, మీకు ఆ డాక్టర్ గారికి. నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. అయితే ఈ క్లిస్టర్స్ అని బాగా ఉన్నాయని డాక్టర్ గారు చెప్పారు. దానికి ఎట్లాంటి నియమాలు పాటించాలని ప్రార్థిస్తారు. మామూలుగా అంటే కిడ్నీలో సిస్ట్లు కానీ క్రిస్టల్స్ కానీ ఫామ్ అవుతున్నాయి అంటే మనకి దాని యొక్క పనితనం తగ్గిపోతుందని అర్థం, ఒక సూచిక, ఒక కాషియస్ నోట్. అది అలాంటి జాగ్రత్తలు పాటించాలంటే మీరు చూసుకోవాలి. అంటే మీ షుగర్ లెవెల్స్, ఒకవేళ ఎవరైనా డయాబెటిక్ అయితే షుగర్ లెవెల్ ఖచ్చితంగా కంట్రోల్ ఉండాల్సిన అవసరం ఉంది. బ్లడ్ ప్రెషర్ ఏమైనా ఉంటే అది కూడా కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ అంటే పెద్ద ట్యాబ్లెట్తో కంట్రోల్ ఉండడం కాదు, చిన్న మినిమల్ డోసెస్తో మనకి అరౌండ్ ఎంత WHO ఎంత చెప్తుంది, ఇప్పుడు 130-80 వరకు కూడా నార్మల్, 140-80 వరకు కూడా నార్మల్ అని. సో ఆ లెవెల్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో బీపీ, షుగర్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీగా కంట్రోల్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం వాటర్ కన్జంప్షన్ అనేది చూసుకోవాలి. ఈ వాటర్ కన్జంప్షన్ కూడా ఎలా అంటే కిడ్నీ పనితనం తగ్గిపోతోంది, కిడ్నీ సైజ్ తగ్గిపోతోంది, GFR మనకి 60-50కి వచ్చేసింది అన్నప్పుడు వాటర్ కన్జంప్షన్ అనేది తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. బట్ GFR బాగానే ఉంది, కిడ్నీ సైజ్ బాగానే ఉంది, కిడ్నీలో క్రిస్టల్స్ ఉన్నాయి, లేకపోతే మనకి సిస్ట్లు ఉన్నాయంటే వాటర్ కన్జంప్షన్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. మీ BMIకి తగ్గట్టుగా 3 to 4 లీటర్స్ మీకు ఎంత అవసరమో అంత. ఇట్స్ నాట్ లైక్ మరి 10 లీటర్స్. కొంతమంది తాగమన్నాం కదా అని చెప్పేసి 8, 9, 10 లీటర్స్ కూడా తాగేస్తుంటారు. వాళ్ళకి వెళ్ళకపోయినా కూడా తాగుతూ ఉంటారు, ఏమో ప్రాబ్లం వస్తుంది. ఓవర్ కన్జంప్షన్ కూడా మంచిది కాదు. సో మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్. మీకు ఆల్కహాల్ అలవాటు కానీ స్మోకింగ్ కానీ ఉంటే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. నాన్ వెజిటేరియన్ కంపల్సరీగా తగ్గించండి. అంటే యూరిన్లో కూడా ఈ సిస్ట్లు, క్రిస్టల్స్ ఉన్నా కూడా యూరిన్లో మీకు ఏమైనా ప్రోటీన్ పోతుందా లేదా అనేది ఎవ్రీ 3 months or 4 monthsకి మీ ఏజ్ని బట్టి, ఒకవేళ ఇఫ్ యూఆర్ డయాబెటిక్ అండ్ బీపీ పేషెంట్ అయితే CUE కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది. దానిలో మీకు ప్రోటీన్స్ పోతున్నాయా లేదా, గ్లూకోజ్ పోతుందా, రక్తం పోతుందా, ఇన్ఫెక్షన్ ఉందా అనేది మొత్తం తెలిసిపోతుంది. కాబట్టి అందులో ఏమైనా ఇబ్బంది ఉంటే దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ అనేది చూసుకోవాలి. మ్యాక్సిమం పబ్లిక్ టాయిలెట్స్ అనేది యూస్ చేయొద్దు. ఒకవేళ యూస్ చేయాల్సి వచ్చినా వెరీ క్లీన్గా ఉన్న వాటిలో యూస్ చేయాలి. సాల్ట్ కన్జంప్షన్ అనేది చాలా వరకు తగ్గించాల్సి ఉంటుంది. అండ్ ఆయిలీ స్టఫ్ కానీ షుగరీ ఐటమ్స్ చాలా వరకు తగ్గించాలి. ఈ పాలకూర, టమాటా, క్యాలీఫ్లవర్, క్యాబేజ్ లాంటివి తగ్గించాలి. ఎక్కువగా కాల్షియం కన్జంప్షన్ అంటే ఈ డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువగా, టీ, కాఫీ లాంటివి ఎక్కువగా, ఆల్కహాల్, స్మోకింగ్ అనేది దాదాపుగా తగ్గించేస్తే మీకు చాలా వరకు ఈ క్రిస్టల్స్ ఉన్నా కూడా పెద్దగా ఇబ్బంది అనేది ఏమీ చేయదు. ఓకే మ్యామ్, అంటే చాలా మంది కిడ్నీలో స్టోన్స్ కి పెయిన్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడి వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో ఇలా ట్రీట్మెంట్ తీసుకోకుండా అలా నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటారు? డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ ఈ మధ్య కాలంలో దాదాపుగా ఎందుకు చాలా మంది వాడట్లేదు అంటే ఇట్ ఎఫెక్ట్స్ డైరెక్ట్లీ ద కిడ్నీ. ఫస్ట్ ఆర్గాన్ ఏదైనా పెయిన్ కిల్లర్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అంటే కిడ్నీ అని చెప్తాం. అలాంటిది పెయిన్ వచ్చినప్పుడు కిడ్నీ అంటే పెయిన్ కిల్లర్ వాడేసేసి నొప్పి తగ్గిలా చూసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ సజెషన్. సో వచ్చినప్పుడు ఒకవేళ పెయిన్ కిల్లర్ వేసే తగ్గించుకుంటున్నారు అంటే డెఫినెట్గా కాంప్లికేషన్ స్టేజ్కి వెళ్తాం. అంటే ఎలా, ఇప్పుడు మనకి నెఫ్రోసిస్ అంటే మనకి నార్మల్గా ఈ హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల మన కిడ్నీలో వాపు లాంటిది రావడం అనేది జరుగుతుంటుంది. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల కూడా మనకి దాదాపుగా అంటే కిడ్నీ స్టోన్స్ మళ్ళీ రీఫార్మ్ అవ్వడం జరుగుతుంటుంది. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడితే బాడీ అంటే నార్మల్గా హ్యూమన్ బాడీలో
యూజువల్గా గ్యాస్ట్రైటిస్ ఎక్కువ అంటే ఈ అసిడిక్ కండిషన్ ఎక్కువైపోయి మళ్ళీ యాంటాసిడ్స్ మీదకి వెళ్ళాల్సి వస్తుంది. సో మనకి రిపీటెడ్గా కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయి, అది పెద్ద సైజులో వస్తున్నాయి అంటే కిడ్నీ యొక్క పనితనం తగ్గిపోయి మనకి ఈ జిఎఫ్ఆర్ కానీ క్రియాటిన్ కానీ బ్లడ్ యూరియా కానీ చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎంత ఫెయిల్ అవుతుంది అంటే ఈవెన్ మనకి క్రియాటిన్ ఎంత మెడికేషన్స్ వేసినా కూడా కంట్రోల్ ఉండదు. అంటే ఇట్స్ క్రాసింగ్ అంటే డయాలసిస్కి వెళ్ళాల్సిందే అనే స్టేజ్కి కూడా వచ్చిన కేసెస్ మా దగ్గరికి వస్తూ ఉంటాయి. అంటే ఇఫ్ ఇట్ ఈస్ క్రియాటిన్ వచ్చేసరికి 7-8 దాటింది అంటే మాత్రం కంపల్సరీగా డయాలసిస్కి వెళ్ళాల్సిన అవసరం మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో ఉంటుంది, ఆ ఏజ్ ఫ్యాక్టర్ మిగతా సినారియోని బట్టి. కాబట్టి అంతవరకు వెళ్లకుండా కిడ్నీల మీద ఏమాత్రం ప్రభావం చూపించేటటువంటి పెయిన్ కిల్లర్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ యాంటాసిడ్స్ కానీ అన్నెసెసరీ యాంటీబయాటిక్స్ కానీ జంక్ ఫుడ్ కానీ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇలాంటి దాదాపుగా తగ్గించుకుంటే ఈ కాంప్లికేటెడ్ స్టేజ్కి ఇలాంటి ఇష్యూస్ ప్రాణాంతకమైన రోగాల వరకు వెళ్లకుండా కిడ్నీ అనేది పనితనం ప్రాపర్గా ఉండేటట్టుగా చేయగలుగుతాం. అదే మనం పనితనం తగ్గిందంటే టాక్సిన్స్ బాడీలో అక్యుములేట్ అయిపోవడం, దానివల్ల వాటర్ రిటెన్షన్, బాడీ వెయిట్ పెరగడం, ఇడిమా రావటం, స్కిన్ డార్కెనింగ్ ఉండడం, యురేమియా కండిషన్స్ రావడం, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరగకపోవటం, ఇవన్నీ జరిగి కూడా లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్లోకి వెళ్ళే అవకాశాలు, ఆటో ఇమ్యూన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు భిక్షపతి గారు హన్మకొండ నుంచి. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. చెప్పండి. చెప్పండి చెప్పండి మేడం, వింటున్నారు, చెప్పండి. మేడం గారు నమస్కారం. నమస్తే అండి. మేడం గారు, చిన్న బాబు అంటే 10 సంవత్సరాల బాబు, ఆయనకు మంచినీళ్ళు తాగవచ్చు కదా మేడం? 10 సంవత్సరాల బాబుకి మంచినీళ్ళు తాపించవచ్చండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడరా? తాగించకూడదా? మీ టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్ గా చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి. అమ్మా చెప్పండి. 10 సంవత్సరాల బాబుకు మంచినీళ్ళు ఎంత ఏ మోతాదులో తాగవచ్చు? అది వాళ్ళ యొక్క హైట్ని బట్టి వెయిట్ని బట్టి ఉంటుందండి. దాదాపుగా మీరు 1.5 to 2 లీటర్ యావరేజ్గా చెప్తున్నాను. 1.5 లీటర్ అయితే మ్యాక్సిమం తాగించాలి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. మేడం, మేము 10 days ఆపరేషన్ చేయించుకొని 10 days ఆపరేషన్ చేయించుకొని. ఏం ఆపరేషన్? కిడ్నీ స్టోన్స్ మేడం. ఓకే. 10 days ఆపరేషన్ చేయించుకొని అయితే మూత్రం బ్లడ్ వస్తుంది మేడం. ఓకే. అది 2 రోజుల బ్లడ్ రావాలి. ఎంత సైజు ఉంటే ఆపరేషన్ చేయించుకున్నారు? ఏ మోడ్లో చేయించుకున్నారు ఆపరేషన్? 32 ఉండే, ఇక్కడ వెనకాల సైడ్ వేసారు మేడం. 32 mm. అయితే 2 రోజుల ఇంటికి వెళ్ళాము. ఆ రోజు కిందనే వేశారు. ఇంటికి వెళ్ళాము, మంచిగా వచ్చింది మూత్రం, కానీ 2 days రావట్లేదు, బ్లడ్ వస్తుంది. చూడండి ఒక్కసారి 32 mm అంటున్నారు కదా, అంతే సర్జరీ అయిన తర్వాత మళ్ళీ రీస్కాన్ చేయించండి ఒకసారి. అంటే కంప్లీట్గా పోయిందా, ఏమన్నా చిన్న స్టోన్ ఏమన్నా ఇంకా ఉండిపోయిందా ఏంటి? కొన్నిసార్లు బ్లాస్టింగ్ చేస్తారు కాబట్టి ఏమన్నా ఒక 3-4 mm ఏమన్నా స్టక్ అయిపోయి ఎక్కడైనా యూరినరీ ఫ్లో అబ్స్ట్రక్షన్ వల్ల కూడా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్, ఇంటర్న్ హెమచూరియా అంటే బ్లడ్ లోపల అంటే యూరిన్ వెళ్ళేటప్పుడు బ్లడ్ వస్తూ ఉంటుంది. సో ఒక్కసారి రీస్కాన్ చేయించుకోండి, ఎందుకంటే 10 days బ్యాకే మీకు పెద్ద సైజు స్టోన్కి ఆపరేషన్ అయింది కాబట్టి మొత్తం పోయిందా లేదా, ఏమాత్రమైన చిన్న పీస్ ఏమైనా ఉండిపోయింది, ఎక్కడైనా స్టక్ అవుతుందో లేదో చూసుకొని ఒక్కసారి CUE కూడా చేయించుకోండి. కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ చేయిస్తే దానిలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఎందుకంటే కొన్నిసార్లు బ్లాస్టింగ్ వల్ల కూడా ఎక్కడైనా ఒక చిన్న 2 mm ఉన్నా కూడా అంటే టోటల్గా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం, ఇంటర్న్ మనకి హెమచూరియా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది CUE అండ్ స్కాన్ చూసుకొని దాని ప్రకారంగా మీరు ఎక్కడైతే సర్జరీ చేయించుకున్నారో అక్కడ వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. లేదంటే ఎందుకంటే 10 days ముందే సర్జరీ అయింది కాబట్టి అది మళ్ళీ రిపీటెడ్గా వస్తే కూడా మీరు హోమియో వాడొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ 2 స్కాన్స్ అండ్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసి కన్సల్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. మన్మోహన్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అయితే మా బాబు 14 years ఉంటాడు మేడం, ఇప్పుడు నా 10th class. ఓకే. అయితే మా బాబుకి రీసెంట్ గా బాగా నడుములు చూస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ ఏమైనదంటే ఇక్కడ మన నడుములు ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత ఒక 3 mm వరకు స్టోన్ ఉందని చెప్పారు. ఓకే.
ఆ తర్వాత టాయిలెట్ లో కానీ మామూలుగా వెళ్ళిపోతుంది ఇట్లా అని చెప్తున్నారు. కానీ అప్పుడప్పుడు మళ్ళీ నొప్పి అదే విధంగా వస్తుంది. ఎక్కడుందన్నారు? అంటే కిడ్నీలోనా, మూత్రాశయం? మూత్రాశయంలోకి వచ్చిందని చెప్పిందండి. కానీ పడిపోతుంది అంటున్నారు. మా బాబు చాలా సార్లు కూడా టాయిలెట్ పోతున్నప్పుడు చూసుకున్నానని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు కూడా వెళ్ళలేదండి. అలానే ఉంటుంది. 15 mm స్టోన్ అనేది దానికి అది పడిపోవడం అనేది ఏమి ఉండదు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 4 mm 5 mm వరకు అయితే కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకుంటే మనకి అంటే యూరిన్ పాస్ చేసి యురెత్రా నుంచి పోతుంది. బట్ 15 mm అనేది దానికి అదే వితౌట్ మెడికేషన్ పోవడం అనేది చాలా 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 రేర్ అండి. అసలు పోదు. ఒకవేళ పోతుందంటే మీరు ఏదైనా మెడికేషన్ తీసుకుంటేనే పోతుంది. అండ్ ద సేమ్ టైం 15 mm కాబట్టి అది కూడా అంటే యూరినరీ బ్లాడర్లో ఉంది అంటున్నారు, మూత్రాశయంలో ఉంది. మూత్రాశయంలో ఉన్నంత వరకు పెయిన్ రాదు బాబుకి. కానీ ఎప్పుడైతే మూత్రాశయం నుంచి మూత్రం వెళ్ళే దారి యురెత్రాలోకి వస్తుందో అప్పుడు చాలా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ కంప్లీట్గా వామిటింగ్స్ ఎక్కువ అవ్వటం, పెయిన్ విపరీతంగా ఉండటం, తట్టుకోలేని పొత్త కడుపు నొప్పి రావటం, బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండటం ఉంటుంది. కాబట్టి 15 mm స్టోన్ ఒకసారి మళ్ళీ రీస్కాన్ చేయించుకోండి. ఖచ్చితంగా ప్రాపర్ కన్సల్టెంట్ని కలవండి, మెడిసిన్స్ వాడండి. దానికదే పోవడం అనేది 15 mm స్టోన్కి జరగదు. మీకు దగ్గరలో ఏదైనా హోమియో క్లినిక్ ఉన్నా కూడా వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. బట్ బాబుని ఏం చేయమంటారంటే ఎక్కువగా వాటర్ అనేది మినిమం 14 years కాబట్టి మినిమం 2.5 liters తాగమని చెప్పండి. అండ్ ఈ కాల్షియం ఫుడ్ ఇలాంటివి చాలా వరకు తగ్గించమని చెప్పండి, డైరీ ప్రోడక్ట్స్ అండ్ ఆల్. అండ్ యూరిన్ అనేది బాగా అంటే బ్లాడర్ బాగా ఫిల్ అయిన తర్వాత ఒకేసారి ఫ్లష్ అవుట్ చేయమని చెప్పండి. అలాంటప్పుడు ఏమన్నా అంటే మీరు మెడిసిన్స్ ఒకవేళ వాడి ఉంటే మన పీసెస్ అయ్యి ఉంటే ఒకేసారి వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ మెడిసిన్ వాడకుండా 15 mm స్టోన్ అనేది బయటికి రావడం చాలా 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 కష్టం. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. గిరినాథం గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. నాకు మూత్రంలో మంట వస్తుంది మేడం. అందు గురించే ఫోన్ చేసిన. ఇప్పుడు టీవీ చూసినా నంబర్ తీసుకొని ఫోన్ చేస్తున్నా. డిసోడియం వాడుతున్నా. ఓకే, అది అయినా కానీ మంట తక్కువగా నడుస్తలేదు. రోజు మూత్రం గడి వస్తుంది. 5 నిమిషాలకు ఒకసారి, 2 నిమిషాలకు ఒకసారి మూత్రం పోతున్నాం మేడం. ఒకసారి టోటల్ కిడ్నీ ప్రొఫైల్ చేయించండి. అంటే 2 నిమిషాలు 3 నిమిషాలు అంటే కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం అంటే ఈ ఎలక్ట్రోలైట్స్ పొటాషియం ఎక్కువగా ఉన్నా కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నా, డయాబెటీస్ షుగర్ ఏమైనా ఎఫెక్ట్ అయినా కూడా మీకు దాదాపుగా యూరిన్ అనేది ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ యూఆర్ క్రాసింగ్ 50+ ఉంటే కనుక ప్రోస్టేట్ ఇష్యూ కూడా ఉండొచ్చు, ప్రోస్టేటోమెగాలి అంటాం. సో ఒకసారి స్కాన్ చేయిస్తే మీకు అంటే ప్రోస్టేట్ ఉందా లేదా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ యూరిన్ ఇన్ఫెక్షన్కి సేమ్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకోండి. అండ్ వాటర్ కన్జంప్షన్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అంటే మరి ఒకేసారి కాకుండా కొంచెంగా ఒక హాఫ్ లీటర్ చొప్పున రోజుకి 4 లీటర్లు వాటర్ తాగండి. బట్ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే మాత్రం హోమియోపతిని కన్సల్ట్ అవ్వండి, లేదా దగ్గరలో ఉన్న ఎవరైనా మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. నరేష్ గారు, నల్గొండ నుంచి. నమస్తే అండి. నరేష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. మేడం, ఒక 10 days బ్యాక్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ కిడ్నీలో పెయిన్ వచ్చింది మేడం. చాలా హెవీగా పెయిన్ వచ్చింది మేడం. అయితే మేము హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుంటే స్టోన్ అని చెప్పారు. ఒక టెస్ట్ కూడా చేయించాం, స్కానింగ్ కూడా చేయించాం మేడం. చేస్తే ఒకటి 4 mm ఒకటి 6.5 mm ఒకటి ఉన్నట్టుగా చెప్పారు మేడం. ఓకే, మెడిసిన్ ఇచ్చారు. ఒక 1 week వాడినా నాకు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. మా యూరిన్ సాఫ్ట్ వస్తుంది. కాకపోతే స్పెర్మ్ రావట్లేదు మేడం. ఏంటి? స్పెర్మ్. ఓకే మేడం. ఫైన్. సో అది రావట్లేదు అంటే ఒకసారి మీరు అంటే నార్మల్ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అది వస్తుందా రావట్లేదా అనేది వాళ్ళు క్లియర్గా చూసి చెప్తారు. ఓకేనా? ఓకే మ్యామ్. అంటే రికరెన్స్ రేట్ అనేది కిడ్నీ స్టోన్స్కి సంబంధించి రికరెన్స్ రేట్ అనేది ఎక్కువగా ఎవరిలో ఉంటుందంటారు? ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందంటారు? రికరెన్స్ అనేది ఒకటి హెరిడిటరీ, ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది. అంటే మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏజ్ ఫ్యాక్టర్గా తీసుకుంటే మిడిల్ ఏజ్ అంటే మధ్య వయస్కులలో మనకి దాదాపుగా ఈ కండిషన్స్ చూస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా వాటర్ కన్జంప్షన్ అనేది సరిగా లేకపోవడం, నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తీసుకోవటం, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవటం, ఆల్కహాల్ ఎక్కువగా ఉండటం, ఇవన్నీ మిడిల్ ఏజ్ వాళ్ళకి ఎస్పెషల్లీ మేల్ జెండర్కి ఉంటుంది. కాబట్టి మనం ప్రపోర్షనేట్గా తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ ఫీమేల్స్తో పోలిస్తే ఒక 10% మేల్స్కి ఎక్కువగా వస్తుందని చెప్తూ ఉంటాం. సో అట్ ద సేమ్ టైం
మనకి ఎవరికైనా కిడ్నీ డిజార్డర్స్ అంటే నాట్ ఓన్లీ ద కిడ్నీ స్టోన్స్, అంటే ఇంతకుముందు ఏమైనా రిపీటెడ్గా మనకి కిడ్నీ ఇంజురీస్ ఏమైనా అయినాయి, లేకపోతే ఇంటెస్టైనల్ అంటే ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్కి ఏమైనా మెడికేషన్స్ వాడారు, ఎక్కువ రోజులుగా డయేరియా కానీ ఎక్కువ రోజులుగా వామిటింగ్స్ అయ్యి ఎలక్ట్రోలైట్స్ లాస్ ఏమైనా ఉంది అన్న వాళ్ళలో కూడా మనకి కిడ్నీ స్టోన్స్ అనేది వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒబేసిటీ అంటే బాగా స్థూలకాయం ఉన్న వాళ్ళలో కూడా మనకి ఈ మ్యాల్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద మినరలైజేషన్ అనేది ప్రాపర్గా లేకపోవటము, టాక్సిన్స్ అనేది బయటకి వెళ్ళకపోవటము, ఫిల్ట్రేషన్ ఆఫ్ ద కిడ్నీ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోవటం వల్ల మనకి దాదాపుగా కిడ్నీ స్టోన్స్ అనేది ఉంటుంది. సో ఏ వయసు వాళ్ళకైనా కూడా ఇదేమి ప్రాణాంతకమైన జబ్బేమీ కాదు. దీన్ని ప్రాపర్గా మొదటి నుంచి సెడెంటరీ హ్యాబిట్స్కి దూరంగా ఉంటూ వాటర్ కన్జంప్షన్ వాళ్ళకి తగ్గట్టుగా తీసుకుంటూ ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ కాకుండా హోమ్లీ ఫుడ్ అనేది హెల్దీ ఫుడ్ అనేది తీసుకుంటే ఈవెన్ మనకి సీకేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఉన్న కండిషన్స్లో కూడా మనకి సెల్ఫ్గా కూడా తగ్గించుకోవచ్చు ఇన్ ఇనీషియల్ పీరియడ్ ఆఫ్ టైం. కాకపోతే దీనిలో ఉన్న నెగిటివ్ ఏంటంటే యూజువల్గా ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్స్లో దాదాపుగా మనకి సిమ్టమ్స్ అనేది ఏమీ కనిపించదు. ఒక్కసారి మనకి అది మిడిల్ అంటే సివియారిటీ అనేది మోడరేట్ నుంచి సివియర్కి వెళ్తున్న టైంలోనే మనకి దాదాపుగా ఈ డ్రై స్కిన్ రావటం, స్కిన్ కలర్ మారటము, స్కిన్ నల్లగా అవ్వటం, లేకపోతే ఎల్లోయిష్గా మారటం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటం, కాళ్ళలో వాపు రావటం, మొహం వాపు వచ్చినట్టుగా అనిపించటము, వామిటింగ్ సెన్సేషన్, నాజియా సెన్సేషన్, చిన్నదానికి ఫెట్టిగా అవ్వటము, వీక్నెస్ ఎక్కువగా ఉండటం, అండ్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకపోవటం, షుగర్ కంట్రోల్ లేకపోవటం, మూత్రంలో రక్తం పడటం, మూత్రంలో ప్రోటీన్స్ పోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో ఈ సిమ్టమ్స్లో ఏ ఒక్క సిమ్టమ్ కనిపించినా కూడా ఇమీడియట్గా కన్సల్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్గా మెడికేషన్ తీసుకోవాలి తప్పించి ఏది పడితే అది అంటే నెట్లో చూసేసుకొని గూగుల్కి వెళ్ళిపోయి ఫార్మసీకి వెళ్ళిపోయి మెడిసిన్ ఇవ్వండి అది ఇవ్వండి. చాలామంది కిడ్నీ స్టోన్స్లో తప్పు చేస్తూ ఉంటారు. సిస్టోన్ టాబ్లెట్స్ అని, నీరీ టాబ్లెట్స్ అని ఇలా వాడుతూ ఉంటారు వితౌట్ ఎనీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. నాకు అప్పుడు వచ్చింది నేను అది వాడినా, ఇప్పుడు వచ్చింది ఇది వాడు. అది కాదు, అది ఒక్కొక్క స్టోన్ని బట్టి టైప్ స్టోన్ని బట్టి కూడా మనకి మెడికేషన్ మారే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి డాక్టర్ని ఖచ్చితంగా కిడ్నీకి ఏ సంబంధం వచ్చినా, ఏ సంబంధించిన రోగం వచ్చినా కూడా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ మెడికేషన్ వెళ్తేనే మనం ప్రాణాంతకమైన జబ్బు వరకు వెళ్లకుండా ఉంటాం. లేదు అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇట్ మై టర్న్ అవుట్ ఇంటు ద రీనల్ ఫెయిల్యూర్. థ్యాంక్ యూ సో మచ్ అర్చన గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్.